గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం, నా పేరు బొబ్బిల్ నిక్సన్, సిఐటి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు. కొత్తకోట పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. బీడి కార్మికులు, వివిధ కార్మిక రంగాలు, అమ్మాలి కానీ భవన నిర్మాణ కార్మికులు, అనేక రంగాల్లో రిక్షా కార్మికులు, వీళ్ళందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వము కొత్తకోట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఒకరు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే లబ్ధిదారులను గుర్తించి ఎవరైతే లబ్ధిదారులను గుర్తించిన వాళ్ళకి వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చి ఇళ్ల నిర్మాణము చేపట్టాలని చెప్పేసి మేము సిఐటుగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇండ్ల నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల పైన సమావేశాలు జరిగినాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా 3600 పైచీలకు కొత్తకోట పట్టణంలో చేసుకున్నారు. అందులో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. 200 పైచీలకు సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. వారికైనా నిజమైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇచ్చి ఇండ్ల నిర్మాణం కొరకు సహకరించాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలను అమలు చేస్తామని, అందులో 13 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో వెంటనే అమలు చేయాలి. 2500 రూపాయలు మహిళలకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండ్రు. వాటిని అదేవిధంగా 4000 రూపాయలు పెన్షన్ కూడా అమలు చేస్తామని వాగ్దానం చేసిండ్రు. వీటినన్నిటి కూడా వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా కొత్తకోట పట్టణంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర బీడి కార్మికులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇండ్ల నిర్మాణం చేసి కార్మికులందరూ కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.